హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షర్మిస్ కిచెన్. ఈరోజు నేను ఒక మంచి బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చేసానండి. హోటల్ స్టైల్లో మన ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా ఆనియన్ ఊతప్పం ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. నేను చెప్పే టిప్స్ కనుక పాటించారంటే నోట్లో వెన్నలా కరిగిపోతుందండి. పిల్లలకి హెల్త్కి చాలా మంచిది ఇది. ఎప్పుడు సాదా దోశలే కాకుండా ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మరి తయారు విధానం చూసేద్దామా. దీనికోసం అయితే ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 2 గరిటెల వరకు దోశల పిండి వేసుకుంటున్నాను. ఇది మరీ పలచగా చేసుకోకూడదండి, కొంచెం మందంగానే ఉండాలి ఊతప్పం అన్నది. సో ఇలాగా కొంచెం మందంగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకోండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే కాకుండా నైట్ టైము లైట్ ఫుడ్గా కూడా తీసుకోవచ్చండి దీన్ని. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఇలా పచ్చిమిర్చిని కూడా మొత్తం స్ప్రెడ్ చేసుకునేసిన తర్వాత అదేవిధంగా సన్నగా కట్ చేసుకున్న టమోటాలను కూడా యాడ్ చేసుకోండి. ఈ వెజిటేబుల్స్ అన్నీ వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకోండి. ఇలా మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకునేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా ఒక క్యారెట్ని తురుము పెట్టుకున్నానండి సన్నగా. సో ఆ క్యారెట్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. వీటిని ఈ ఊతప్పం మొత్తానికి స్ప్రెడ్ చేసుకోండి. ఇలా మొత్తం వేసుకునేసిన తర్వాత కొత్తిమీరను కూడా మొత్తం ఇలాగే స్ప్రెడ్ చేసుకునేసిన తర్వాత అదేవిధంగా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. వీలైనంత వరకు నూనెని కాకుండా నెయ్యిని యాడ్ చేయడానికే ట్రై చేయండి. నెయ్యి వేస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. సో ఇలా మొత్తం వేసుకునేసిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ టమోటాలు పైన వేసాం కదండి, వాటిని కొంచెం ప్రెస్ చేసామంటే లోపల వరకు పోతాయి, లేకపోతే విడిపోతుంది కాలిన తర్వాత. సో ఇలాగ మొత్తం ప్రెస్ చేసుకునేసిన తర్వాత బాగా కాలిన తర్వాత ఇంకొక వైపుకి దీన్ని టర్న్ చేసుకోవాలి. స్లోగా నిదానంగా కాల్చుకొని టర్న్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ కొంచెం మందంగా వేసాం కాబట్టి కొంచెం టైం పడుతుందండి కాలడానికి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతుంది కానీ లోపల వరకు కుక్ అవ్వదు. సో నిదానంగా కాల్చుకొని టర్న్ చేసుకోవాలి. చాలామంది క్యారెట్ తినడానికి ఇష్టపడరండి, పిల్లలు కూడాను క్యారెట్ తినడానికి ఎక్కువ ఇష్టపడరు. సో అలాంటప్పుడు ఇలాగ మనము డిఫరెంట్గా ట్రై చేసి పెట్టామంటే అది క్యారెట్ అని కూడా తెలియకుండా ఇష్టంగా తినేస్తారు. ఇలాగ బ్రేక్ఫాస్ట్లోనూ నైట్ డిన్నర్ గాను ఇలాగ వెజిటేబుల్స్ అప్పుడప్పుడు యాడ్ చేస్తూ ఉంటే పిల్లలకు కూడా హెల్త్కి మంచిది, పెద్దవాళ్ళకి కూడా మంచిది. క్యారెట్ కర్రీ చేస్తే చాలా మంది ఇష్టపడరు కదా, ఇలా ట్రై చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా రెండో వైపు కూడా కాల్చుకొని ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అదే విధంగా మిగిలిన వాటిని కూడా ఇలాగే సేమ్ యాజ్ టీస్ గా చేసుకోండి. వీలైనంత వరకు దీంట్లోకి గట్టి చట్నీ అయితేనే బాగుంటుందండి, పల్లీ చట్నీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.